హాయ్ నమస్తే, నా పేరు భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్ భాస్కర్ రివ్యూస్. సో నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, కొత్త 2024 క్రెటా అయితే రెడీగా ఉంది. సో నేనైతే ఇప్పుడు కుశలవ హుండైలో ఉన్నాను, విజయవాడ షోరూంలో. సో వాళ్ళైతే మనకి కార్ రివ్యూ చేసుకోమని చెప్పి కార్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ కుశలవ హుండై. అట్లాగే ఇప్పుడు మీకు కొత్తగా చేంజెస్ అయితే కార్లో ఏం చేశారు, అప్గ్రేడ్స్ అయితే ఏం చేశారో నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో మర్చిపోకుండా అయితే మీరు వీడియోకి అయితే లైక్ చేయండి. అట్లాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి. సో లేట్ చేయకుండా ఇంకా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే మన 2024 క్రెటా అయితే. సో ఫస్ట్ మీకు కీస్ చూపిస్తాను. సో ఇది కీస్. సో కీస్లో అయితే ఏం చేంజెస్ ఏం లేవు, ఓల్డ్ కీ అట్లా ఉందో సేమ్ ఆ టైప్లోనే ఉందన్నమాట కీ కూడా. సో ఫస్ట్ బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ గ్రిల్లో వచ్చింది. పాత క్రెటాకి దీనికి చాలా చేంజ్ అయితే చేశారు. సో ఫస్ట్ ఇదైతే చూస్తున్నారు కదా, ఇది మొత్తం కనెక్టెడ్ డిఆర్ఎల్ అనమాట. మొత్తం వైట్ కలర్ డిఆర్ఎల్ వస్తుంది. అట్లాగే హెడ్లైట్స్ కూడా చేంజ్ అయిపోయింది. హెడ్లైట్స్ గ్రిల్ మొత్తం అయితే చేంజ్ చేశారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది డిఆర్ఎల్. ఇది మొత్తం కనెక్టెడ్ వచ్చింది. చాలా చూడడానికి కూడా చాలా బాగుంది. సో వైడ్ లుక్ అయితే ఉంది. మీకు వీడియోలో అంతగా తెలియకపోవచ్చు కానీ కార్ అయితే కొంచెం వైడ్గా అనిపిస్తుంది. ఈ గ్రిల్ చేంజ్ చేయడం వల్ల, మొత్తం డిఆర్ఎల్ వల్ల మొత్తం వైడ్ అయితే కనిపిస్తుంది కార్. అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్లైట్ అనమాట. హెడ్లైట్ కూడా చేంజ్ అయింది. సో ఇది వచ్చేసి ఒక చిన్న రెక్టాంగులర్ షేప్లో వచ్చింది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఏం లేవు, జస్ట్ నార్మల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఎయిర్ వెంట్, టైర్ కూల్ అవడానికి. సో మనకి దీనికి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఎక్కడ స్పేస్ అయితే లేదు ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తే లోగో చూస్తున్నారు కదా, లోగో కింద కెమెరా వచ్చింది. ఇప్పుడు ఇది క్రెటా ఏంటంటే మనకి 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది కాబట్టి, సో మనకి ఇక్కడ కూడా కెమెరా వస్తుంది ఫ్రంట్. అండ్ సైడ్ 2 మిర్రర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా కెమెరా వస్తుంది. అండ్ నెక్స్ట్ బిగ్ చేంజ్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇది లెవెల్ 2 ADAS ఫీచర్ అనమాట. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కెమెరా కూడా ఉంది. సో ఈ రెండు ఏంటంటే మనకి ADAS ఫీచర్స్ అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బిగ్గెస్ట్ చేంజ్ క్రెటాలో. ఓల్డ్ మోడల్లో మనకి ADAS అనేది ఏం రాలేదు కదా. ఈ క్లాడింగ్ చూస్తున్నారు కదా, ఇది గ్రే కలర్ క్లాడింగ్ అయితే వచ్చింది ఫ్రంట్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కలర్లో వస్తుంది క్లాడింగ్. అండ్ ఇక్కడ చూస్తే సెన్సార్స్ అనమాట, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా వచ్చాయి. సో మొత్తం 4 సెన్సార్స్ ఉంటాయి ఫ్రంట్ మొత్తం. అండ్ ఇంకా సైడ్ లుక్ చూపిస్తాను మీకు. సో ఇది సైడ్ నుంచి కొత్త క్రెటా లుక్ అయితే. సో అలాయ్ వీల్స్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది టైర్స్ వచ్చేసి మనకి 17 ఇంచ్ అలాయ్ వీల్స్తో వస్తుంది. సో ఇది 215/60 ఆర్ 17 ఇంచ్ వీల్స్ వస్తుంది అనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, అట్లాగే బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్తోనే వస్తుంది. ఇప్పుడు నేను రివ్యూలో చెప్పేది ఏంటంటే SX ఆప్షనల్ మోడల్, పెట్రోల్లో టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్స్తోనే వస్తుంది. అండ్ ఇంకా సైడ్ చూసుకుంటే మిర్రర్స్లో మనకి బ్లైండ్ స్పాట్ వార్నింగ్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ చూసారు కదా సింబల్, ఇది మనకి బ్లైండ్ స్పాట్లో ఏదైనా వెహికల్స్ వస్తే ఇక్కడ నుంచి వార్నింగ్ వస్తుంది అనమాట ఈ మిర్రర్లో. సో ఇది ఒక మంచి ఫీచర్. 360 డిగ్రీ కెమెరా వచ్చిందని చెప్పాను కదా. సో మిర్రర్కి కూడా ఒక కెమెరా అయితే ఉంటుంది, ఈ సైడ్ ప్లస్ ఆ సైడ్, రెండు సైడ్లు కెమెరా వస్తుంది, 360 డిగ్రీ కెమెరా. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఎప్పుడైనా రివర్స్ చేసుకునేప్పుడు కానీ, పార్క్ చేసుకునేప్పుడు కానీ చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట 360 డిగ్రీ. ఇదిగోండి, ఇక్కడ ఒక కెమెరా వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ చేంజెస్ చూసుకుంటే ఇక్కడ కూడా ఈ లైట్ చూస్తున్నారు కదా, టైల్ ల్యాంప్, ఇది కూడా మొత్తం కనెక్టెడ్ ల్యాంప్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంతవరకు మొత్తం కనెక్టెడ్ ల్యాంప్, చూడడానికి కూడా చాలా బాగుంది. నైట్ టైం మనకి ఇది హైలైట్ అవుతుంది. ఈ కనెక్టెడ్ లైట్ అనేది చూడడానికి నైట్ టైం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి క్రెటా బ్యాజింగ్ వచ్చింది. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఇది SX ఆప్షనల్, కానీ ఆప్షనల్ అనేది మనకి బ్యాజింగ్లో ఇవ్వరు అనమాట. సో హుండై మరి అది ఎందుకైతే ఇవ్వదో నాకైతే తెలియదు. సో బ్యాక్ సైడ్ రివర్స్ కెమెరా వచ్చింది, అట్లాగే సెన్సార్స్. అండ్ ఇది వచ్చేసి సెన్సార్ పార్కింగ్ లైట్ ఇది. అండ్ ఇక్కడ వచ్చి మొత్తం క్లాడింగ్, ఇది కూడా ఫ్రంట్ ఏ కలర్ అయితే వస్తుందో ఈ క్లాడింగ్ కూడా మొత్తం సేమ్ కలర్ క్లాడింగ్ అయితే వస్తుంది. ఇంజన్ అయితే చూపిస్తాను మీకు. సో ఇంకా ఇంజన్ డీటెయిల్స్కి వస్తే ఇప్పుడు నేను రివ్యూ చేసేది SX ఆప్షనల్ పెట్రోల్ అనమాట, పెట్రోల్ మాన్యువల్. సో ఈ ఇంజన్ డీటెయిల్స్ వచ్చేసి ఇది 1.5 లీటర్ నాన్ టర్బో వర్షన్. ఇది పెట్రోల్ యాస్పిరేట్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో 115 హార్స్ పవర్తో వస్తుంది, అట్లాగే 143 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్తో వస్తుంది. సో ఇందులో ఇంకొక వేరియంట్ ఏంటంటే టర్బో మోడల్ ఉంది. సో టర్బో మోడల్లో మనకి ఏంటంటే ఎక్స్ట్రా హార్స్ పవర్ అండ్ ఎక్స్ట్రా టార్క్ అయితే యాడ్ చేస్తారు. సో టర్బో మోడల్ ఏంటంటే 160
హార్స్ పవర్తో వస్తుంది, అట్లాగే 253 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే వస్తుంది. సో ఇది ఇంజన్ డీటెయిల్స్ అయితే. ఇందులో మనకి డీజిల్ వేరియంట్ కూడా ఒకటే ఉంది. సో నాన్ టర్బో డీజిల్ వేరియంట్ ఉంది. సో అదైతే మనకి ఇప్పుడు రివ్యూకి అయితే లేదు. సో నేను మీకు ఇంకా ఇంటీరియర్ అయితే చూపిస్తాను. సో ఇటు సైడ్కి వచ్చేసి మనకి డోర్ హ్యాండిల్కి కీలెస్ ఎంట్రీ బటన్ అయితే ఉంది. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది. సో ప్యాసింజర్ సైడ్ అయితే ఏం లేదు. డోర్ కంట్రోల్స్ ఏమి వచ్చిందంటే మిర్రర్ కంట్రోల్స్ వచ్చాయి, అట్లాగే లాక్ అండ్ అన్లాక్ వచ్చింది, అట్లాగే పవర్ విండో కంట్రోల్స్. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే వన్ టచ్ అప్ అండ్ డౌన్, మిగతాన్ని ఫుల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న కీ పాకెట్ లాగా ఇచ్చారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి వాటర్ బాటిల్ హోల్డర్, అట్లాగే చిన్న క్లాత్ స్పేస్ లాగా అట్లా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే సీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ అట్లాగే లీనింగ్ పొజిషన్ కూడా. సో ఈ పొజిషన్స్ అనేది ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకా మన ఇంటీరియర్ లోపలికి వెళ్ళి చూస్తే కార్ అయితే చాలా మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. అండ్ ఈ సైడ్ చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇంజన్ స్టాప్ బటన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఇంజన్ ఆటో ఆన్ ఆఫ్ బటన్. ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తున్నాయి మనకి ఈ కార్లో. సో ఇది ఆ బటన్ అనమాట. ఇది హెడ్ లైట్ లెవెలర్. సో మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి హెడ్ లైట్ లెవెలర్. ఏసీ వెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అయితే వచ్చింది, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది, మంచి ఫినిషింగ్ ఉంది. సో ఇంటీరియర్ కలర్ చూసుకుంటే మొత్తం మనకి గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట. చూడడానికి అయితే చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది ఇంటీరియర్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి బిగ్గెస్ట్ చేంజ్ అనమాట ఇది. మీకు చూస్తున్నారు కదా, మొత్తం ఈ 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్లు వస్తున్నాయి రెండు. ఇది వచ్చేసి టచ్ స్క్రీన్, ఇది వచ్చేసి మనకి మొత్తం నార్మల్ డిస్ప్లే అనమాట. 10.25 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న కాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు మొత్తం ఇట్లా ఎండ్ వరకు, మొత్తం కాపర్ కలర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. స్టీరింగ్కి చూసుకుంటే స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ వచ్చింది. అట్లాగే ఈ సైడ్ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఏడాస్ కంట్రోల్ అనమాట. ఇది వచ్చేసి అంటే మనకి లేన్ కీప్ అసిస్ట్ అంటారు కదా, మనకి ఒకటే లేన్లో ఏడాస్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు డ్రైవింగ్ లేన్ ఒకటే లేన్లో వెళ్ళడానికి ఇది యూస్ఫుల్ అనమాట. అండ్ ఈ సైడ్ వచ్చేసి మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మీడియా కంట్రోల్స్ అయితే ఇచ్చారు, మ్యూజిక్ సంబంధించింది, అట్లాగే నావిగేషన్, మ్యాప్, రేడియో అన్ని మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఏసీ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏసీ ఏంటంటే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది అనమాట. సో ఈ సైడ్ ఒక టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అట్లాగే రైట్ సైడ్ డ్రైవర్కి ఒకసారి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డ్యూయల్ జోన్ ఏసీ వస్తుంది. సో ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంటే, అట్లాగే ఇది కూడా టెంపరేచర్ అడ్జస్ట్మెంటే. సో మనకి ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి కింద వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చారు. ఒక టైప్ సి, అట్లాగే ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అండ్ ఒక యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ అట్లాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వస్తుంది. సో ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి గేర్ నాబ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి వెంటిలేటెడ్ అనమాట. మనకి ఫ్రంట్ 2 సీట్స్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. సో ఇదైతే మనకి వెంటిలేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి, సో ప్యాసింజర్కి డ్రైవర్కి ఇద్దరికి. అండ్ ఈ బటన్ వచ్చేసి మనకి వీడియో అయితే ఆన్ అవుతుంది అనమాట. ఐ మీన్ మనకు రన్నింగ్లో కూడా మనకి కెమెరాలు ఉన్నాయి కదా, 360 కెమెరా ఉంది కదా, అది చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు, అట్లాగే ఆటో హోల్డ్ ఇచ్చారు. ఆటో హోల్డ్ ఏంటంటే మనకి మౌంటైన్స్ అలా ఏరియాల్లో మనకి హోల్డింగ్కి పనికి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి కప్ హోల్డర్స్ వచ్చింది. అండ్ ఈ సైడ్ వచ్చి హ్యాండ్ రెస్ట్, కొంచెం లోపల అయితే స్పేస్ ఉంది. హ్యాండ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ కాదు, నాన్ అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ చూసుకుంటే సో ఇక్కడ కూడా మనకు ఒక చిన్న స్పేస్ అయితే వచ్చింది. సో మొబైల్ పెట్టుకోవడానికి కానీ, కీస్ పెట్టుకోవడానికి, ఏదన్నా చిన్న ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అనమాట. అట్లాగే ఈ డాష్ బోర్డ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇదొక సబ్‌వూఫర్ అనమాట. బోస్ ఆడియో సిస్టమ్‌తో వస్తుంది మనకి ఇది. 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్. చాలా బాగుంటుంది బోస్ అయితే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ వెంట్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది. యాక్చువల్లీ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కదా. సో ఈ గ్లోవ్ బాక్స్ వచ్చేసి వెంటిలేటెడ్ గ్లోవ్ బాక్స్ అనమాట. మనకి ఏసీ కూడా ఉంది గ్లోవ్ బాక్స్‌లో. అండ్ ఇది కూడా గ్రే కలర్‌లో ఉంది. అది ఇటు వచ్చి వైట్ కలర్ ఉంది. సో చూడడానికైతే చాలా చాలా బాగుంది ఇంటీరియర్ సో క్రెటాలో.
అండ్ ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మిర్రర్ మనకి ఇది ఆటో డిమ్మింగ్ మిర్రర్ అనమాట. ఎస్ఓఎస్ ఫంక్షన్స్ ఉన్నాయి, అట్లాగే బ్లూలింక్ ఫంక్షన్స్ ఉన్నాయి, మొత్తం అంతా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్స్, ఇండివిజువల్ లైట్స్ ఉన్నాయి. అట్లాగే డోర్ ఓపెన్ చేస్తే మొత్తం లైట్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు వచ్చి ఇది డోర్ ఓపెనింగ్కి మొత్తం లైట్స్ బటన్ అనమాట ఇది. సో అట్లా ఇది వచ్చేసి సన్ రూఫ్ బటన్. సో ఇప్పుడైతే ఇంజన్ ఆన్లో లేదు, చూపిస్తాను ఆన్ చేసి మీకు. సో సన్ రూఫ్ చూస్తున్నారా, చాలా పెద్దది వచ్చింది. బ్యాక్ సైడ్ వరకు చాలా పెద్ద సన్ రూఫ్ అయితే ఇచ్చారు. సో అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ మనకు వ్యానిటీ మిర్రర్ అట్లాంటిది ఏం రాలేదు. డ్రైవర్ సైడ్ అయితే ఏమీ ఇవ్వలేదు, సన్ బ్లైండ్స్ ఇచ్చాడు అంతే. అండ్ ఈ సైడ్ వచ్చేసి మిర్రర్ ఉంది కానీ లైట్ అయితే లేదు. అండ్ ఈ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది, ఈ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వలేదు. సో నేను ఫస్ట్ మీకు డిస్ప్లే అయితే చూపిస్తాను. ఓకే, ఇది చూస్తున్నారు కదా. సో డిస్ప్లే అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది డిస్ప్లే. సో ఇది చూస్తున్నారు కదా, మొత్తం డిజిటల్ డిస్ప్లే అయితే వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి ఈ చిన్నది ఇది ఉంది కదా, ఇది మనకి ఏడాస్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది అనమాట, మనం లేన్లోనే ఉన్నామా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పీడోమీటర్ ఇటు వచ్చింది. అండ్ ఈ సైడ్ వచ్చి ఆర్పిఎం మీటర్ వస్తుంది. సో కింద వచ్చేసి మనకి టెంపరేచర్ ఉంది, అట్లాగే యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ అన్నీ చూపిస్తుంది. సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా చూపిస్తుంది. అండ్ ఈ సైడ్ వచ్చేస్తే ఇది కూడా మనకి టచ్ స్క్రీన్ మొత్తం. ఇది చూడటానికి మొత్తం ఒకటే పీస్లో ఉంది కానీ సో 2 డిస్ప్లేలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ మధ్యలో అనేది డిస్ప్లే కాదు, జస్ట్ డిజైన్లో మోడల్ అనమాట ఇది. సో మీకు సన్ రూఫ్ అయితే చూపిస్తాను. చాలా పెద్ద సన్ రూఫ్ అయితే వచ్చింది ఫ్రంట్ నుంచి ఎండింగ్ వరకు. సో కానీ ఓపెన్ అయ్యేది, గ్లాస్ ఓపెన్ అయ్యేది మాత్రం ఇక్కడ వరకే ఓపెన్ అవుతుంది. సన్ రూఫ్ కూడా చాలా చాలా పెద్ద సన్ రూఫ్ వచ్చింది, చూడడానికి అయితే చాలా బాగుంది సన్ రూఫ్. సో ఇది కూడా మనం మాన్యువల్గా కట్టన్ కూడా మాన్యువల్గా క్లోజ్ చేసుకోక్కర్లేదు, ఆటోమేటిక్ వస్తుంది. సో ఫుల్గా ఆటోమేటిక్ అయితే క్లోజ్ అవుతుంది సన్ రూఫ్ కూడా. సో ఇంకా నేను మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. సో ఈ డ్రైవింగ్ పొజిషన్ అయితే చూస్తున్నారు కదా, ఈ డ్రైవింగ్ పొజిషన్ నాకు కంఫర్టబుల్ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకున్నాను. సో నా హైట్ వచ్చేసి 6'1" ఇంచ్ ఉంటాను. సో మీకు బ్యాక్ సైడ్ కంఫర్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా. సో కింద నాకు లెగ్ రూమ్ అయితే కాళ్ళు చాపుకోవడానికి అయితే చాలా స్పేస్ ఉంది కింద. చాలా లెంగ్త్ అయితే పెట్టుకోవడానికి ఈజీగా ఉంది నాకు. అట్లాగే అండర్ థై సపోర్ట్ వచ్చేసి నా హైట్‌కి మాక్సిమం చాలా కార్లలో ఉండదు. సో ఇది కూడా డీసెంట్ అండర్ థై సపోర్ట్ అనే చెప్పాలి. అంత బ్యాడ్ అయితే ఏం కాదు, బానే ఉంది. కిందకి ఇట్లా కాళ్ళు చాపుకుంటే మంచిగానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి సీట్ పాకెట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 టైప్ సి యూఎస్బీ పోర్టులు ఇచ్చారు, అట్లాగే ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి టెంపరేచర్ కంట్రోల్ అయితే ఏమి ఇవ్వలేదు. అట్లాగే ఒక మొబైల్ హోల్డర్ అనమాట, చిన్న పాకెట్ లాగా ఇచ్చారు. సో ఇక్కడైతే కొంచెం హంప్ ఉంది, చిన్న హంపే, మరీ ఎక్కువ అయితే కాదు. సో మూడో ప్యాసింజర్ కూర్చుంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి. సో ఇలా చూస్తున్నారు కదా, కొంచెం తక్కువే లెగ్ స్పేస్ అయితే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది, కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి. అండ్ ఈ సైడ్ కూడా ఒక మ్యాగజైన్ హోల్డర్ ఉంది. అండ్ ఇవి చూస్తున్నారు కదా కర్టెన్స్. సో విండో కర్టెన్స్ ఏంటంటే మనకి హీట్ లోపలికి రాకుండా, మనకి ఇప్పుడు 3 పాయింటర్ సీట్ బెల్ట్ అనేది కూడా ఇప్పుడు మ్యాండేటరీ చేశారు కదా మన ఇండియన్ గవర్నమెంట్. సో బ్యాక్ సైడ్ మనకి 3 పాయింటర్ సీట్ బెల్ట్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. సో మిడిల్ ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఒక ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో కవర్లు ఉన్నాయి, మీకు చూపించలేకపోతున్నాను. సో ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. సో ఇటు కూడా మనకు ఒక అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా మనకు ఒక కుషన్ అయితే ఇచ్చారు. సో మరి దానికైతే ఇవ్వలేదు, మేబీ యాక్సెసరీస్ ఉండొచ్చు అనుకుంటా. సో ఇది కూడా బాగుంది. సో 3 పాయింటర్ సీట్ బెల్ట్ కాబట్టి మొత్తం బ్యాక్ సైడ్ 3 ప్యాసింజర్స్కి సీట్ బెల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంక మీకు బూట్ స్పేస్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, బోస్ ఆడియో సిస్టమ్తో వస్తుంది, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్తో. సో మనకి బ్యాక్ సైడ్ బూట్లో కూడా ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది.
సో ఇది చూస్తున్నారు కదా, ఈ లోగో ఏదైతే ఉందో మనకి బయటకి అయితే లేదు, లోపల ఒక గ్లాస్ లోపల అయితే లోగో ఉంది. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది లోగో. సో బూట్ అయితే చాలా హెవీగా ఉంది. సో హుండై ఇప్పుడు క్వాలిటీ అయితే మార్చేసింది. ఈ ఇయర్ నుంచి మేబీ 5 స్టార్ రేటింగ్ రావచ్చని నేను అనుకుంటున్నా. సో భారత్ ఎన్‌క్యాప్‌లో కూడా ఈ కార్ అయితే టెస్టింగ్‌కి అవుతుంది. సో మేబీ ఈ మంత్‌లో రిజల్ట్స్ రావచ్చు. సో బోస్ ఆడియో సిస్టమ్ చెప్పా కదా! ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. సో ఇదైతే బూట్ స్పేస్. సో సైడ్ ఒక చిన్న స్పేస్ అయితే ఉంది. మన లగేజ్ పెట్టుకోవడానికి. అట్లాగే కింద చూస్తే స్పేర్ వీల్ అన్నమాట. మనకి ఇది మాత్రం అపోలో నుంచి వస్తుంది ఈ స్పేర్ వీల్. అట్లాగే మామూలు జస్ట్ స్టీల్ రిమ్‌తోనే వస్తుంది. 16 ఇంచ్ వీల్ అయితే వస్తుంది. సో నార్మల్ వీల్ ఇది చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక ట్రే కూడా ఉంది మనకి. సో అది మనం డిటాచ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ ఇదైతే చాలా చాలా హెవీగా ఉంది. సో ఇది చూస్తున్నారు కదా! కనెక్టెడ్ లైట్ అని చెప్పాను కదా! ఇదైతే చాలా బాగుంది. నైట్ టైమ్ అయితే మనకి చాలా మంచిగా ఎన్హాన్స్ అయ్యి కనిపిస్తుందన్నమాట ఇది. సో ఇదైతే చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక షార్క్ ఫిన్ యాంటెన్నా వచ్చింది. అట్లాగే వైపర్ ఉంది. సో కింద చూస్తే మనకి క్లాడింగ్ చూసారా? కింద కూడా గ్రే కలర్ క్లాడింగ్ వచ్చింది మొత్తం. 2 సైడ్‌లు గ్రే కలర్ క్లాడింగ్ అయితే ఉంది. ఫ్రంట్ డిఆర్ఎల్స్ చూపించలేదు కదా మీకు. సో ఇది ఫ్రంట్ డిఆర్ఎల్స్ అండ్ హెడ్ లైట్స్ మొత్తం. సో ఇది మొత్తం వైట్ కలర్ లైట్స్ వస్తుందన్నమాట. సో ఇది మొత్తం లుక్ అయితే. సో కార్ అయితే మీకు బయట చూడడానికి చాలా వైడ్ అనిపిస్తుంది. చాలా బాగుంది. హెవీగా కనిపిస్తుంది కార్ కూడా. సో ఇది నా రివ్యూ అయితే క్రెటా మీద. సో ఇంకా మీకు డ్రైవ్ రివ్యూ ఏమన్నా కావాలంటే నేను ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా నా వీడియోకైతే లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.